మన ఊరిని పచ్చగా మార్చుదాం, మన భవిష్యత్తుని పచ్చని భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం. చెట్టు మనిషికి ప్రాణం, చెట్టును కాపాడడం మనిషి ధర్మం. ఇది ఒక్కటి మనకు చాలు. ఇంత మంచి ఒక సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక చెట్టునైనా నాటి పెంచాలని కోరుకుంటూ, మనం అనుకున్న గమ్యాన్ని చేరే వరకు కూడా అధికారులు వారి యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వర్షాలు పడాలంటే చెట్లను పెంచాలి అని వారి చేతుల మీదుగానే వన మహోత్సవాన్ని ప్రారంభింపజేసి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నాటాలి అని ఒక మంచి సందేశాన్ని వారు ఆ రోజు మనకు అందించారు. వారి సందేశాన్ని మనం వారి యొక్క సందేశాన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి పచ్చని తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఇంత ఎండలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ కవిత రాసి ఆ రోజు చదివాడు. అంటే పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయే వరకు చెట్టుకు మనిషికి ఉన్న అనుబంధం ఏంటి అని చాలా బాగా రాశాడు అతను. ఆయన ఉన్నాడు లేడో నాకు ఉన్నాడు, ఆయన రిటైర్డా ఉంటుంది. ఇప్పుడు మన చెట్టు యొక్క అవసరం ఏంటో కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, సిసిఎఫ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు స్కూల్కు కొన్ని సీడ్ బాల్స్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ పెట్టండి. సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలో కూడా మీకు వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మనం విత్తనాన్ని ఒక బంకమట్టి దాంట్లో పెట్టి అది రౌండ్ లాగా చేసి దాన్ని ఎండబెట్టి పెడితే మనం ఏంటంటే అడవులలోకి వెళ్ళేసి ఇట్లా వాటిని విసిరేస్తే అవి ఎప్పుడు వర్షం పడితే అప్పుడే, ఎందుకంటే మామూలుగా విసిరేసామనుకోండి పక్షులు అవో ఇవో తింటాయి, అవి మట్టిలో అవి మొలకెత్తుతాయి. అప్పుడు మనము అడవి దట్టంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దట్టమైన అడవి ఉన్నప్పుడు కూడా మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనిషికి చెట్టుకు చాలా అనుబంధం ఉన్నది. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడా మనకు చెట్టుతోటి చాలా అనుబంధం ఉంటుంది. మనం పడుకోబెట్టంగానే ఉయ్యాల్లో వేస్తారు, అక్కడి నుంచి మొదలు పెడితే మనల్ని చనిపోయినాక లాస్ట్కు ఆ కట్టెతోటే కాలుస్తారు. అంటే అట్లా రకరకాలుగా మన జీవితంలో అంటే ఒక చెట్టుతోటి ఎటువంటి అనుబంధం ఉంది అనేది మనం అందరం కూడా చేస్తూ ఉన్నాను. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి మొక్కలు, అవసరమైన మొక్కలు, నీడనిచ్చే మొక్కలను నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన జిల్లా ఇక్కడ చాలా కొంచెం వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే వర్షం లేదు. స్కూళ్ళల్లో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, ఎందుకంటే వాటికి వర్షంతో అవసరం లేదు. అవెన్యూ ప్లాంటేషన్కు కూడా మనం కంపల్సరీ నీళ్లు పోస్తాము, అవి బతుకుతాయి. కాకపోతే బాస్ ప్లాంటేషన్ ఎక్కడైతే చేస్తారో అక్కడ కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి అది ఏదో ఒక పద్ధతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. డిఎఫ్ఓ గారు మీరు కూడా జియో ట్యాగింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఫాలో అప్ చేస్తూ మీరే నోడల్ ఆఫీసర్గా వీటిని చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కలెక్టర్ గారు కూడా రోజు ఎన్ని నాటుతున్నారు, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎన్ని నాటాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ వర్షం పడితే అక్కడ వెంటనే ఆ టీంను తెల్లారి పంపించి అక్కడ నాటిచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన. ఆ సార్ది కవిత వచ్చిందో లేదో కానీ నేను ఒకటి మనిషికి చెట్టుకున్న దాని మీద ఒక చిన్న కవితలాగా మీకు చెప్పాలని, పెట్టిన మొక్కలు బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోలేదు. ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ రోజు దాదాపు ఒక 10% మొక్కలను, అంటే ఇచ్చిన టార్గెట్లో 10% మొక్కలనైనా కూడా నాటాలి అని చెప్పి మరి కలెక్టర్లకు, డిఎఫ్ఓలకు, సిసిఎఫ్ వాళ్ళందరికీ కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇచ్చడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేవలం స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్